తెలంగాణ ఎన్నికలు జరిగినాయి. చంద్రబాబు గారు ఏం చేశారు? ఎన్నికల్లో పోటీ చేయలేదు. మొట్టమొదటిసారిగా పార్టీ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయని ఫస్ట్ ఎన్నిక 2023. పార్టీ ఆవిర్భవించిన 40 ఏళ్ళ తర్వాత ఆ పార్టీ పోటీ చేయకుండా ఎన్నాళ్ళు పోటీ చేసి గెలుపో ఓటమో ఎక్కువసార్లు గెలుపు సాధించిన పార్టీ పోటీ చేయకుండా కూడా తను అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. అలాంటిది ఇక్కడ బరిలో ఉండి ప్రజలందరూ ఆదరించి నువ్వే కావాలి, నువ్వే రావాలి, పనికిమాలినోడిని తెచ్చుకున్నావు అయ్యా, పని ఆడిపో నువ్వే రావయ్యా అని చెప్పి ఆడవాళ్ళందరూ చెప్తుంటే ఇప్పుడు కరెక్ట్గా ఆయనకి నెత్తిమే మొట్టుకేసినట్టు ఆయన వదిలిన బాణం ఆయన ఏపీ దూసుకుంటూ వస్తుంది. షర్మిల గారు వెళ్ళి కాంగ్రెస్లోకి వెళ్ళి మొన్నటిదాకా ఆంధ్ర ఐటీ ఆ రాజకీయాలు మాకు పని ఏంటని వాళ్ళ అమ్మగారు చెప్పింది. ఈవిడ కూడా ఆ పేరు తెలవడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ఏకంగా దిగాను. నా టార్గెట్ జగన్. రేపు నుంచి మాట్లాడుద్ది. మొన్నటిదాకా రాజన్ రాజ్యం అన్నది, ఇక్కడ ఉన్నది రాజన్ రాజ్యం కాదు రాక్షస రాజ్యమే ఆవిడే చెప్పబోతుంది. నా తప్పు అయిపోయింది, నేను ఈవిని ఆ మాటలన్నీ చెప్తూ చూడండి. అలాంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ వీళ్ళు పొత్తును చూసి భయపడినాడు, లోకేష్ పాదయాత్ర చూసి భయపడినాడు, షర్మిలను చూసి ఎందుకు భయపడతాడు అనేటువంటి సందేహం రావచ్చు. ఖచ్చితంగా భయపడతాడు. ఇప్పుడు వాళ్ళందరూ శత్రుకూటమి, వాళ్ళు ప్రత్యర్థులు, ప్రత్యక్షంగా కనిపించే శత్రువులు, వాళ్ళతో యుద్ధం చేయగలుగుతాడు. ఇప్పుడు షర్మిల గారు అంటే ఈయన కేక్లో వాటా ఉన్న ఆవిడ, ఇతని దగ్గర ఎవరైతే ఇతని మద్దతుదారులు ఉన్నారో, ఎవరైతే ఇతని సానుభూతి ఉన్నారో వాళ్ళందరి దాంట్లో హక్కు ఉన్న ఆవిడ. అన్నీ తెలుసు, ఎవరెవరిని ఎక్కడికి వెళ్ళకాలో, ఏ గుడారాల పండగ చేసి వాళ్ళందరినీ లాగేసుకోవాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళ బాగున్నాడు కదా అనిల్, వర్షాన్ని ఆపేయగలిగినాడు, నీ విజయాన్ని ఆపలేడా? అవునా కదా? ఇప్పుడు ఎంతో కొంత ఆయన ఓపెన్గా చెప్పుకోవచ్చండి. ఆయన మద్దతుదారులు ఎవరో, నీ కోసం నీ పిల్లల కోసం ఏడవమని యేసుప్రభు చెప్తే వాళ్ళ కోసం వాళ్ళ పిల్లల కోసం ఏడవకుండా జగన్ కోసం ఏడుతున్నారు వాళ్ళందరూ. ప్రభు ఏం చెప్పాడు? నీ కోసం నీ పిల్లల కోసం ఏడు అని చెప్పాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? అది మానేసి ప్రభువు చెప్పిన ప్రభువుని ఆచరిస్తారు, క్రైస్తవుని ఆచరిస్తారు. అది మానేసి ఆయన చెప్పింది మానేసి జగన్ కోసం, జగన్ పిల్లల కోసం, ఆయన అక్రమాస్తుల కోసం ఏడుతున్నారు. మరి వీళ్ళ కోసం కూడా ఏడవాలి కదా. వీళ్ళు కూడా వచ్చి వీళ్ళ పని వీళ్ళు చెప్తారు కదా. పెద్ద దెబ్బండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.